అయితే ఒక్కసారి ఆ రుచులు నామకరణి అడ్డరేఖలు పెట్టి శివ శివాన్ని ఒక్కసారి శివనామం చేస్తే మన వాళ్ళు కూడా మనం బయలుదేరుతున్నాం. వింటున్నావు కదా? శివనామం చేస్తున్నావు కదా? శివ శివ నీవెలా చెప్తానంటున్నానమ్మా? అయితే శివనామే పలకాల. ఏమి చేసినా ఈ దావతి మాత్రం పోదు ఏమిటమ్మా? గోవింద బాబు నీ మొదలు పుట్టింది, నారాయణ బాబు నీ నాలుగు పుట్టింది. ఆ రుచులు రామచరణి నీ తల్లి గర్భుడు వచ్చిందంటున్నావు. అయితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి కూడా శివనామం చేయలేని మావయ్య అంటున్నావు. చూడమ్మా, నేను నా చెల్లి కూతురుని, నా చెల్లి కోడలని, నా ముద్దు కోడలని, నా ఏడో కోడలని ఆ పావుడు మన వాలుగుడు వేసేటప్పుడు ఈ పాగేటోడికి వచ్చి మన వాలుగుడులో పద్ధతులు కారణం శివనామని నీకు ఇన్ని లాగా చెప్తున్నాను. అయితే నీవు నా మాట వినకుండా శివనామం చేయకుండా గోవిందాన్ని చెప్తున్నా మాట కథ చెప్తున్నావు.
తల్లి తండ్రి తర్వాత ఆ యొక్క వాడు ఉన్న రక్తంలో అవును. మీరే నాకు పెద్దవాడు దిక్కు కదా మామయ్య. అలాగే ఇప్పటికైనా నీ మాట నేను చెబుతాను కదా మామయ్య. ఎప్పటికైనా నా మాట విని నీ మాటే వింటాను మామయ్య. నేను చెప్పిన విధంగా శివనామని పలకాల. అలాగే పలుకుతాను మామయ్య. అలా పలికామనుకో అవును మామయ్య. మన వారు అర్థ ఐశ్వర్యంగా ఉంటావు. అలా కాకపోయినా అర్థ కష్టాలు పాలవుతావు. అవునా మామయ్య. వింటున్నావు కదా? అలాగే వింటాను మామయ్య. శివనామం వింటున్నావు కదా? అలాగే వింటాను మామయ్య. పోరా. మామయ్య. ఆ, శివ శివ సరేలే